విజయం, వైఫల్యం ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధం గురించి ఇది ఒక చిన్న అనాలిసిస్. అసలు కొందరు ఎందుకు ఫెయిల్ అవుతూనే ఉంటారు, మరికొందరు అదే ఫెయిల్యూర్ నుండి ఎలా గెలుస్తారు. చాలామంది గొప్పవాళ్ల జీవితాలు మనకు చెప్పేది ఒకటే: ఓటమి అనేది ఎండ్ కాదు, అది జస్ట్ ఒక బిగినింగ్. సరే, మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయమేంటంటే, ప్రతి గొప్ప విజయం వెనుక లెక్కలేనన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అవ్వకముందు ఎన్నిసార్లు ఓడిపోయారో. థామస్ ఎడిసన్ అయితే లైట్ బల్బ్ కోసం ఏకంగా 10,000 సార్లు ఫెయిల్ అయ్యారు. 10,000 సార్లు. మనకు వాళ్ల సక్సెస్ మాత్రమే కనిపిస్తుంది, కానీ దాని వెనుకున్న ఆ స్ట్రగుల్ కాదు కదా. ఇక రెండవది, ఫెయిల్యూర్ని మనం ఎలా చూస్తామనేది చాలా ముఖ్యం. గెలిచేవాళ్లు ప్రాబ్లమ్స్ లేక గెలవరు, ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని దాటుకుని నిలబడతారు. థామస్ ఎడిసన్ ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయినప్పుడు ఆయన అన్న మాటేంటో తెలుసా? మన తప్పులన్నీ కాలిపోయాయి, దేవుడి దయవల్ల ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు అన్నారు. అంటే ఆయన దాన్ని ఒక ఎదురు దెబ్బగా కాకుండా ఒక కొత్త అవకాశంగా చూశారన్నమాట. ఇక ఫైనల్గా మూడవది, గెలవాలనే ఒక బలమైన, తీవ్రమైన కోరిక ఉండాలి. సోక్రటీస్ చెప్పినట్టు, నీళ్లలో మునిగిపోతున్న వాడికి గాలి ఎంత అవసరమో, విజయం కూడా నీకు అంత అవసరం అనిపించినప్పుడే దాన్ని నువ్వు సాధించగలవు. సో సక్సెస్ అనేది మన ఆలోచనల్లోనే మొదలవుతుంది. చివరిగా చెప్పేదేంటంటే, విజయం అంటే కింద పడకుండా ఉండటం కాదు, పడిన ప్రతిసారి అంతకన్నా బలంగా పైకి లేవడం.